హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. నేను అద్వి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. మా శ్రీవారి మా ఇద్దరిని డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఫన్ అండ్ ఎమోషన్స్ రెండూ ఉంటాయి. బాయ్ బాయ్. స్వీటీ డాడీ హాయ్ చెప్పు. డాడీ హాయ్. తాత ఏం తాగుతుండు? నేను వస్తా. ఇక్కడ కింద పెట్టమా, నేను కిందనే కూర్చుంటా. తాత పెట్టినట్టు ఉండనంటే విన్నావా? ఆడ బ్యాగ్ అడ్డం పెట్టి దారది లేకుంటే ఆయన జారుతుంది మళ్ళా సాప అట్లా. అదే అంటే నేను నువ్వు మరి అడ్డం అవుతుందేమో నేను అనుకుంటున్నా. ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి అబ్బా ఒకసారి దాని ముంగట్నే ఊరి నేను తీసిస్తుందా పిన్ని తింటది ఇదే పిన్ని తింటే రెండు తెచ్చుకో అది తెచ్చుకో అయ్యో ఇది బాయ్ది. ఇగో ఇది అద్వైత ఒకటి, అలా లడ్డు ఒకటి నాకు ఇయ్యు డాడీ. మీలో ఎంతమందికి సీక్వెన్స్ గేమ్ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. గేమ్ ఆడడం అయిపోయిన తర్వాత మమ్మీ డాడీతో కాసేపు ముచ్చట్లు పెట్టినా. అమ్మ నువ్వు కూడా దుబాయ్ పోతావా? డాడీతో పోతా. పోయేం చెప్తుంది? ఏం చెప్తా? నాన్న వంట చేసుకుంటా పెట్టుకుంటా. నీకు ఇన్నే నాన్న వంట వేసి పెడుతుంది. దుబాయ్ పోతే నువ్వు డాడీకి వంట వేసి పెడతావా? పాపం డాడీ వచ్చిన 2 నెలల నుండి నీకు రకరకాల వండి పెట్టుకుంటూనే ఉన్నాడు. అవునా కాదా? నిజం చెప్పు. డాడీకి నవ్వుతుంది. డాడీని బట్ట ఇంట్లో వంట వేయలేవా? ఈడ చేసినవా లేదా మమ్మీ కోసం? ఈడ ఆర్మూర్లో చూడు రొట్టెలు చేసినప్పుడు ఇంకదేంది మక్క గారెలు చేసినప్పుడు ఏయ్ ముందే నోట్లు వేసేసుకుంటావు. నజర్ ఇస్ రియల్ రే. నాకు కూడా ఒకటే. లడ్డూలేం మంచిది.
ఇంకా ఈ కేక్ అయితే మా వదిన బర్త్డే మేము వెళ్ళిన ఒక 2 days ముందే అన్నమాట. సో వెళ్ళి కేక్ కట్ చేయించి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయినాం. సో అప్పటి కేక్ ఫ్రిడ్జ్లో ఉండే. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు అందరూ పడుకున్నారని మేము మంచిగా కేక్ తీసుకొని తింటున్నాం. మధ్య కూడా జాయిన్ అయింది లాస్ట్లో. అద్వైత నువ్వు జరుగు, మా డాడీని వీడియో తీస్తా. మొత్తం ఆ కూలర్ దగ్గరికి జరుగు. ఇంకా అటు అటు హాల్లోకో, హాల్ దగ్గరకో, హాల్లోకో, తాత దగ్గర కూర్చో, తాత దగ్గర కూర్చో. ఇట్లా పిగ్గు మూతి పెట్టు. కోతి ఫెలో దబ్బు, కోతి ఫెలో, నీ కోతి ఫెలో, కోతి ఫెలో. డాడీ ఇద్దరు మ్యాంగో ఇయ్యండి డాడీ. హాయ్. వద్దక్క వద్దక్క ప్లీజ్, మంచిగా రెడీ అయినప్పుడు అన్నది ప్లీజ్. సిగ్గు అవుతుంది. హాయ్ తల్లి. సో ఇప్పటి వరకు చూసిన అన్ని రా క్లిప్స్ అన్నమాట. అంటే మా డాడీ తోటి అద్వి చేసిన, ఇంకా మమ్మీతో చేసిన క్యూట్ మూమెంట్స్ అవి. సో నాకు మంచిగా అనిపించి నేను అట్లనే రా వీడియోసే పెట్టిన. సో ఇంకా తిన మా చిన్నమ్మైన అత్త, మా డాడీ వాళ్ళ చిన్న అక్క ఇంకా వస్తుందంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినాము. ఇట్లా మా చిన్నమైనత్తని తీసుకొచ్చేటప్పుడు నాకు అంటే చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అంటే మా మేనత్తలు మాకు 3 ఉండే. ఆ 3 ఇట్లా ఎవరో ఒకరు వస్తున్నారు అంటే మేము రోడ్కి వెళ్ళి మా చెల్లి నేను తీసుకొచ్చేటోళ్ళము. ఒకళ్ళం బ్యాగ్ పట్టుకునేటోళ్ళము, ఇంకొకళ్ళమేమో హ్యాండ్ బ్యాగ్ పట్టుకునేటోళ్ళము. మ్యాక్సిమం ఇలా అందరు చేసేటోళ్ళు అనుకుంటా. ఎస్పెషల్లీ మేనత్త వస్తుందనగానే కంపల్సరీ రోడ్కి అయితే వెళ్ళాల్సిందే. మీలో ఎంతమంది అట్లా వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తిను ప్రియా అన్నమాట, మా అక్క కూతురు. ఇంకా మేమందరం అయితే అన్నయ్య వాళ్ళ ఇంట్లో కలిసినాం. ఎందుకంటే డాడీ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. సో 2 months అయిపోయినాయి. ఆ 2 months అసలు మాకైతే 2 weeks లాగా అయిపోయినాయి. సో ఇక్కడి వరకు ఇంకా మా ఫన్ మూమెంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు కొంచెం ఎమోషన్ సైడ్ అన్నమాట ఇదంతా మీరు చూసేది ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇది నైట్ టైమ్. డాడీ అక్కడికి తీసుకెళ్ళడానికి ఇట్లా కుండ వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకున్నాడు. ఇక్కడ మా చిన్నకైతే చూస్తుంది. అండ్ ఇప్పుడు డాడీ ప్యాక్ చేసుకుంటున్నారు అన్నీ. ఇన్ని డేస్ టైం పట్టింది ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పడానికి. అసలు వాయిస్ ఓవర్ చెప్తానో లేదో, మ్యూజికే పెట్టిద్దాం అనుకున్నా, బట్ ట్రై అయితే చేస్తున్నా. ఎంతవరకు చెప్తానో నాకు తెలీదు. ఇక్కడ డాడీ ప్యాక్ చేసుకుంటే అద్వైత కూడా హెల్ప్ చేస్తుంది. పాపం ప్లాస్టర్ తనకి అస్సలు రావట్లేదు. వచ్చే ముందు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, వెళ్ళేటప్పుడు దానికంటే 2 ఇంతలు ఎక్కువ బాధగా ఉంటుంది. అరే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ 2 ఏళ్ళకి కలుస్తామన్న ఒక బాధ అయితే ఉంటుంది. ఇంకా అంత ప్యాకింగ్ అయిపోయిన తర్వాత తిని మేమైతే కిందికి వచ్చినాం వాకింగ్ చేయడానికి. మా డాడీకి అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ఉంది. సో మేమైతే 4కి అట్లా ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వాలి. మా అద్వైత ఇంకా డాడీ ఈ 2 monthsలో మంచిగా టైం స్పెండ్ చేసిర్రు. నాకైతే మంచిగా అనిపించింది. ఎన్నో మాట్లాడాలని అనుకున్నా, బట్ అసలు ఇప్పుడైతే అసలు ఏం మాటలు రావట్లే. ఇంకా ఇదైతే డాడీ వెళ్ళే డే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. మేము అందరం లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాము. సో బ్రష్ చేసుకున్నాం కాబట్టి టీ అయితే కంపల్సరీ. అండ్ డాడీ వెళ్ళేటప్పుడు ఎవ్రీ ఇయర్ మా అమ్మ అయితే ఇట్లా పెరుగన్నము కలిపి పెడతా అన్నమాట. వేడి వేడి అన్నం మార్నింగ్ వండింది, ఇంకా అందులో పెరుగు కలిపి పెడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీని ఒక ముద్ద తినమంటుంది. ఇంకా డాడీ కూడా తింటాడు. అట్లా అది ఎందుకు కడతారో నాకు కూడా తెలియదు. మా మమ్మీ నేను కూడా ఎప్పుడు అడగలేదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాము. సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఎంతో బాధ. అంటే మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత అన్ని థింగ్స్ మ్యాక్సిమం చేంజ్ అయిపోతాయి. సో అదే ఒక్క బాధ. వెళ్ళినాక ఎన్నిసార్లు వీడియో కాల్ మాట్లాడినా కూడా మనిషి పక్క నుండి చేసే పనులు వేరు, వీడియో కాల్లో చూసుకుంటూ బాగుంది అనడం వేరు. ఇంకా మా డాడీ అయితే నా పెళ్ళప్పుడు, నా శ్రీమంతం అప్పుడు, ఇంకా అద్వి పుట్టినప్పుడు, అద్వి ఫస్ట్ బర్త్డేకు ఇట్లా అన్నీ మిస్ అయిపోయిండు. మా డాడీ ఉన్నప్పుడు అద్వి ఏదన్నా ఒక ఈవెంట్ చేయాలని నాకైతే అనుకుంటా ఇట్లా. అస్సలు కుదరలేదు. మేము
మేమే ఇంత బాధపడుతున్నామంటే కోర్స్ మా డాడీ కూడా బాధపడతారు, బట్ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు అంతే. ఎందుకంటే మళ్ళీ తను ఫీల్ అయితే మేము ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతామని ఎప్పుడు చాలా స్ట్రాంగ్గానే ఉంటాడు. డాడీ వెళ్ళే ముందు అందరం ఇట్లా డాడీతో అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా పిక్స్ తీసుకున్న తర్వాత మా అద్వైతకి అక్కడ వాటర్ మిలన్ కలర్లో ఉన్న లాలీపాప్ అనుకుంటా, సేమ్ అది బబుల్ గమ్ టేస్టే ఉంది. ఇంకా అది కావాలంటే డాడీ కొనిచ్చిన తర్వాత అది మంచిగా ఖుషి అయ్యి అది తినుకుంటా ఉంది. ఇంకా టైం అయిపోయింది డాడీ వెళ్ళడానికి. సో ఇంకా అక్కడ అవన్నీ పాస్పోర్ట్ అవన్నీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాడు. ఈసారి ఇండియా ట్రిప్ అయితే డాడీకి మంచి మెమరీస్ ఇచ్చామని అనుకుంటున్నాము. అద్వి వల్ల మెమరీస్ ఇంకెక్కువ స్పెషల్ అయిపోయినాయి. ఇంకా డాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఒక 5-10 మినిట్స్ ఉండి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి స్నానాలు చేసి టీ అట్లా తాగి ఇంకా కూర్చున్నాము. మా అమ్మ అయితే అద్వితో మంచిగా ఆడుకుంది. ఇంకా డాడీ వెళ్ళింది కాబట్టి కంపల్సరీ ఒక 2-3 డేస్ టైం పడుతుంది సెట్ అవ్వడానికి. మీలో చాలా మంది ఈ వీడియోకి రిలేట్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఎండ్ వరకు చూసినందుకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బై గైస్, విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.